గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఇస్ యామిని. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే 8 మంది జంప్ అయ్యారు. త్వరలోనే మరో 6 నుంచి 8 మంది పార్టీ మారతారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటుండగానే పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పెద్ద బాంబే పేల్చారు. త్వరలోనే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎల్పీ విలీనమవుతుందన్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ లో మిగిలేదెవరు? అందరూ అనుకుంటున్నట్లుగానే ఆ నలుగురే ఉంటారా? అప్పుడు బీఆర్ఎస్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందా? బీఆర్ఎస్ ను వీడటానికి ఎమ్మెల్యేలు చెబుతోన్న కారణాలేంటి? స్వప్రయోజనమా, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా? మరి ఓట్లు వేసి గెలిపించిన జనాల మాటేంటి? నియోజకవర్గ ప్రజలకు చెప్పే పార్టీ మారుతున్నారా? తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? ఇదే వాటి ప్రైమ్ డిబేట్ టాపిక్. డిబేట్లోకి వెళ్లే ముందు ఒక్కసారి అసలు దానం నాగేంద్రే ఉన్నారు, అదొకసారి చూద్దాం. ప్లీజ్ ప్లే. ఈరోజు చాలా మంది వస్తున్నారు. ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు. రేపు ఎల్లుండో మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెర్జ్ అయిపోయేది గ్యారంటీ. మిగిలేదు ఒక 2-3 మిగులుతారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు, అది ఎటు పోవాలన్నా అటు పోవాలా అని ఆలోచనలు ఉంటారు తప్ప, అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అక్కడ మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మ గౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం వాడు ఉండాడు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు. ఇవాళ పేపర్లో చూశాను. ఏం చెప్తుండంటే, ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో చూశాను పొద్దున. ఏం చెప్తుండంటే, టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నది. టీడీపీ లాగా ఉంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి. ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పార్టీని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలు కాపాడడానికి, ఎమ్మెల్యేల మనోధైర్యానికి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద కానీ, ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ కానీ ఇక్కడ ఇచ్చారా? మీరు ఒక ఎమ్మెల్యేకి ఒక ఇంపార్టెన్సీ ఇచ్చారా? ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తరబడి కూర్చోబెట్టి నీకు ఉన్నటువంటి ఒక కోట్రీ, నీకు ఉన్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని ఎవడోడో జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా 1000 కోట్ల రూపాయలు సంపాదించావు. ఎలా ఇచ్చావు? అలాంటి వాళ్ళని పేర్లు మేము తీస్తాం ఒక రోజు. మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది. వాడు గుండు శ్రీధర్ గారు కూడా ఉన్నాడు. వాడు పని చెప్తాం. వాడు ఆయన మొత్తం బేనామీ మొత్తం. అలా చాలా మంది ఉన్నారు. పేర్లు మేము చెప్పుకుంటూ పోతే అందరు పనులు బయట పెడతాను నేను గ్యారంటీగా. విన్నావా? సత్యం రామలింగరాజు గారు, తేజరాజు ఎక్కడుండి ఎంత పొరపాటు చేసి ఎంత చేసి ఎట్లా సంపాదించారు ఇప్పుడు. సో ఇదే వాటి ప్రైమ్ డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి గెస్ట్స్ అవైలబుల్ ఉన్నారు. అనలిస్ట్ డాక్టర్ అందే సత్యం గారు, కాంగ్రెస్ నుంచి సంధ్యారెడ్డి గారు, అండ్ బీజేపీ నుంచి నవీన్ గారు, బీఆర్ఎస్ నుంచి రావుల శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, చూస్తున్నారు మీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి ఎంత మంది నేతలు వలసలాగా చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇది ఆగదు. ఇంకా ఇంకా ఈ జాయినింగ్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ పర్వానికి ఇప్పుడప్పుడే ఫుల్ స్టాప్ పడదు. 26 మంది ఇంకా అందులో అంటే టోటల్ గా 26 నంబర్ రీచ్ అయ్యే వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుందని కాంగ్రెస్ అంటోంది. చెప్పండి, అసలు ఏం జరుగుతోంది మీ పార్టీలో? మేడం, బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీ. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ కోసం నిధులు నియామకాలు కోసం పోరాటం చేసి తర్వాత అన్ని వర్గాల ప్రజలను మెప్పించి ఒప్పించి తర్వాత కాంగ్రెస్ మెడల్ వచ్చి తెలంగాణ సాధించినటువంటి అపర చాణిక్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరిండు. వీళ్ళంతా లేరుగా. అదే దానం నాగేంద్ర ఉండు కదా, దొంగ దానం నాగేంద్ర ఎలా లాఠీ పట్టుకొని తర్వాత తెలంగాణ ఉద్యమకారుల పైన లాఠీ జులిపించినటువంటి దొంగ దానం నాగేందర్. మనం చూసినాం. తన యొక్క పదవిని కాపాడుకోవడం కోసం ఆనాడు తను చేసినటువంటి అక్రమాలు ముందుకెళ్లకుండా కప్పిపుచ్చుకోవడం కోసం బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యిండు, టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యిండు. మరి ఎందుకు మీ అధినేత అప్పట్లో జాయిన్ చేసుకున్నారు? ఆయనకి ఒక స్వార్థం ఉంది అంటున్నారు. దానం నాగేందర్కి ఒక స్వార్థం ఉంది అంటున్నారు. మరి మీ అధినేత జాయిన్ చేసుకున్నారు? మొత్తం వింటలేరు. మొత్తం వినాలి. చెప్పండి. మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలికేట్టు మాట్లాడుతున్నారు. మీరు అట్లా మొత్తం వినాలి. మీరు ఇక్కడ ఒత్తాసు ఎవరికి ఉండదండి. ఇక్కడ ఒత్తాసు ఎవరికి పలకదు. బీఆర్కే న్యూస్ మేడం వినండి. ఇక మేడం దొంగలు పోతురు. దొంగలు పోయినంత మాత్రం మాకు అయ్యేది ఏముంది? ఆనాడు ఒక్కడిగానే బయలుదేరేట్టుగా కేసీఆర్. వీళ్ళంతా లేరు కదా. వీళ్ళంతా తర్వాత వచ్చినలేగా. వండి పెట్టినాక తినడానికి వచ్చినటువంటి కుక్కల కొడుకులు వీళ్ళంతా. వాస్తవం చెప్తున్నా. శ్రీనివాస్ రెడ్డి గారు, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇక్కడ యూజ్ చేయడం తగదండి. అవును మేడం, వాళ్ళు ఈ పార్టీని మోసం చేసిపోయినంత మాత్రాన అనుకుంటే ఇంకేమంటారు మేడం? వాళ్ళ ఇళ్లలో ముందర చావు డప్పు కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది.
తర్వాత కార్యకర్తలందరూ కూడా ఈరోజు అయ్యో గీలనా మేము గెలిపించుకుంది, ఈ రండ ముండాడుకులనా మేము గెలిపించుకుంది, ఈ రండలనా మేము గెలిపించుకుంది అని చెప్పేసి బాధపడతా ఉన్నారు కార్యకర్తలంతా కూడా. మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అనేక ఒడిదుడుకులు తట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు నట్టేట ముంచినటువంటి నయవంచకులు, నయ మోసకారులు వీళ్ళు. ఈరోజు చెప్తా ఉన్నాం, వీళ్ళు గెలిచింది ఏ పార్టీ మీద మేడం? కాంగ్రెస్ మీద గెలిచిరా, హస్తం మీద గెలిచిరా? కార్యకర్తల చెమటోడ్చి, కార్యకర్తల రక్తం చుక్కలు ధారపోసి తర్వాత ఈరోజు అన్నిటికీ ఓర్చుకొని తర్వాత వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు చేసేది ఏం చేయాలా? గతంలో మీరు అనుండొచ్చు, మీరు గతంలో మీరు చేర్చుకురు, కానీ ఆ గతంలో మీరు చేర్చుకున్నది వేరు. వాళ్ళు మా దగ్గరికి వచ్చి జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఏమైతుంది, రేవంత్ రెడ్డి ఒక్కొక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి తన యొక్క పదవిని కాపాడుకోవడం కోసం ఏదైతే తనకున్నటువంటి గతంలో ఏదైతే దోస్తానం ఉందో, టీడీపీలో ఉన్నటువంటి దోస్తానాన్ని కాపాడుకోవడం కోసం మన వచ్చిపోయినగా వాళ్ళ గురుగారు ఆయనటువంటి చూపిన మార్గంలో, చంద్రబాబు నాయుడు గారు చూపినటువంటి మార్గంలో రేవంత్ రెడ్డి పయనిస్తా ఉన్నాడు. ఇంకేంది ఇయాలో రేపో ఇప్పుడు ఎవరు అంటే ఇక్కడ శ్రీధర్ బాబు, మంత్రి శ్రీధర్ బాబు ఏం చెప్తున్నారండి? మేమేమి రమ్మని అడగట్లేదు, వాళ్లే వస్తున్నారు, వద్దంటామా అని అడుగుతున్నారు. మేడం వాళ్ళు వస్తే ఏడ చేయని కావాలి? నువ్వు వాళ్ళ ఇంటికి పోతున్నావు, వాళ్ళ ఈ కాడికి వస్తున్నా, నువ్వే వాళ్ళ కాడికి పోతున్నావు. ఓడన్నా ముఖ్యమంత్రి అన్నట్టు ఏం చేయాలి? వాళ్ళకి ఆయన కాడికి వస్తే చేంజ్ చేసుకోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ ఇళ్ళకి పోయి నువ్వే కడగొప్తున్నావు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, గతంలో పనిచేసిన వాళ్ళు, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళందరూ ఏమంటారు? ఈ దొంగలంతా మాకొద్దు, తర్వాత వీళ్ళని చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నికాసైన కార్యకర్తలంతా కూడా నష్టపోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి కావాలనే ఒక కోటరీని ఏర్పాటు చేసుకోవడం కోసం, తన యొక్క సుపక్షాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం, తన యొక్క సొంత బలాన్ని నిరూపించుకోవడం కోసం కాంగ్రెస్ లో తన బలం పోయింది. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు నన్ను నమ్ముతలేరు. శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ గా ఒక విషయం అండి, ఈ రోజు ఒకళ్ళు జాయిన్ అవుతున్నారు, రేపు మళ్ళీ ఇంకొకళ్ళు జాయిన్ అవుతున్నారు. కన్ఫర్మ్ వాళ్ళ పేర్లు కూడా తెలుస్తూనే ఉన్నాయి. రాజేంద్ర గారు ఎమ్మెల్యే ఒకరు, అండ్ అరకిపూడి గాంధీ శ్రీలింగంపల్లి రేపు జాయిన్ అవుతున్నారు. ఈ రోజేమో ఈయన ప్రకాష్ గౌడ్. ఏమిటి మరి దీన్ని ఆపలేరా కేసీఆర్? ఆల్రెడీ మీటింగ్స్ కూడా పెడుతున్నారు ఆయన ఫామ్ హౌస్ లో. మేడం ఎంత మంది పోయినా బీఆర్ఎస్ కి వచ్చే నష్టం ఏం లేదు మేడం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణ. తర్వాత మనం వీళ్ళంతా పోయినా నికాసైనటువంటి కార్యకర్తలు బీఆర్ఎస్ కు అనేక మంది, వేల కుటుంబాలు ఉన్నారు, లక్షలాది మంది సైనికులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. వీళ్ళు పోయినంత మాత్రాన ఎవరు కూడా వీళ్ళు నాయకులు పోతురు ఎక్కడ కూడా. మేడం చూడండి, ఒక ఎమ్మెల్యే పోతే ఎంతమంది పోవాలి? అతను ఎమ్మటి తండోపతండలుగా జనం పోవాలి. ఎక్కడైనా జనం పోయిరా మేడం? మీరే చెప్పండి, ఎక్కడైనా జనం పోయిరా? ఒక్కడే సింగిల్ గా పోయి కడవ కప్పుకుంటారు. ఎక్కడన్నా పోయిన క్వశ్చన్ కూడా ఉందండి నా దగ్గర, నేను ఒకళ్ళని అడగాలి ఆ క్వశ్చన్, అందుకే మిమ్మల్ని నేను అడగట్లా, మీరు ఆన్సర్బుల్ కాదు దానికి, అందుకే మిమ్మల్ని నేను అడగట్లా ఆ క్వశ్చన్. సో మరి ఇప్పుడు ఒక్కసారి రాజేందర్ గారు పోయారు, ఒక్కడే పోయి కడవ కప్పుడు దొంగ లెక్క పోయి. ఆయన పోతే ఏం చేయాలి? తన యొక్క ఓట్లు వేసినటువంటి జనంతోటి, తర్వాత ఓట్లు వేసినటువంటి నాయకులతోటి, తనకు పనిచేసినటువంటి కార్యకర్తలతోటి, దాన నాగేందర్ ఏమటి ఆయన నియోజకవర్గంలో ఎంతమంది కార్యకర్తలు పోయారు, ఎంతమంది పోయినటువంటి ఆయన దగ్గర లెక్క ఉందా? ఎక్కడ కూడా ఓర్వవుతలేరు. తను గెలిపించినటువంటి జనాన్ని నట్టేట ముంచి, తర్వాత ఏదైతే కారు గుర్తుకు మోసం చేసి, తర్వాత కేసీఆర్ ని మోసం చేసి, తర్వాత తన నమ్ముకున్నటువంటి జనాన్ని మోసం చేసి పార్టీ మారుతున్నటువంటి దగులు బాధ్యుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నికాసైనటువంటి కార్యకర్తలు కోట్లాది మంది ఉన్నారు, తర్వాత లక్షలాది మంది ఉన్నారు, పార్టీని నమ్ముకున్నటువంటి పనిచేసినటువంటి ఉన్నారు, తన అనేక మంది జైల్లోకి పోయి తమ యొక్క జీవితాన్ని అర్పించినటువంటి కార్యకర్తలు అనేక మంది ఉన్నారు మేడం. తెలంగాణ రాష్ట్రం కోసం, ఏర్పడ్డ రాష్ట్రం కోసం ఎట్లా కాపాడుకోవాలో అన్ని తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవ్వరు పోయినా ఏం కాదు, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళందరినీ కూడా తరుముతారు. రాబోయేటువంటి రోజుల్లో మనం చూసినా మేడం, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు, రేవంత్ రెడ్డిని, జీవన్ రెడ్డి వ్యతిరేకించే. అయ్యా ఎందుకు చేర్చుకుంటాం వాళ్ళందరినీ? మనకు సరిపోని బలం ఉంది కదా, ఈ దొంగలంతా ఎందుకు చేర్చుకుంటాం, మళ్ళీ ఈ దొంగలు మనం ఏడ మోస్తాం అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఎందుకు చేర్చుకుంటున్నాడు వీళ్ళందరినీ? దేనికోసం చేర్చుకుంటారు? ఆయనకి ఏంటంటే అభద్రతా భావం ఉంది. రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అభద్రతా భావం ఉంది. ఈయన మన ఢిల్లీకి ఈయన మంత్రివర్గాన్ని తీసుకుపోయాడు, తర్వాత అందరికి తిరస్కరించింది. ఏంటంటే ఎందుకు చెప్పనా, అరే
ఓటుకు నోటు దొంగ జైలుకు పోయేటువంటి పరిస్థితి వచ్చింది. గీతని మళ్ళీ మనం ఎంకరేజ్ చేస్తే మనం కూడా నట్టేట మునుగుతాం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అంటే అప్పట్లో మీరు ఎంకరేజ్ చేశారు సిఎల్పి లేకుండా తుడిచిపెట్టేశారు అని అంటున్నారు కదండి వాళ్ళు కూడా. మేడం మీరు గోపన మేడం మీరే సాక్ష్యం మేడం. గతంలో ఏడ చేయనయ్యారు మేడం, వాళ్ళంతా వచ్చి మా దగ్గర చేయనయ్యారు. ఇప్పుడు ఆడిపోతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ ఇళ్ళలో పోతుండే అరే రాయన ఆయన మీ కాలు మొక్తా మీ దండం పెడతా మా పార్టీ చేయనవుగా అని చెప్పేసి వాళ్ళ దగ్గర లూపోళ్ళని తీసుకొని తర్వాత నీకు మన ఊర్లలో కాక ఇదివరకు మనకు లొట్ట తుపాకు పట్టుకొని మన పిట్టల దొరకానికి వచ్చినట్టు లత్కోర్ సాబ్ వచ్చినట్టు మీ ఇంటికి పోయి నీకు అది చేస్తాం, తర్వాత నీ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చేస్తాం. మీ దగ్గర గౌరవం లేదంటున్నారండి. దానం నాగేందర్ విన్నారు కదా మీరు, ఆయన ఏం మాట్లాడుతున్నారు? పార్టీలో గౌరవం లేదు ఎమ్మెల్యేలకి. దానం నాగేందర్ని రేవంత్ రెడ్డి ఏమన్నాడు, విమర్శించాడు. దియాచకాడ బఠానీలు అమ్ముకోవాలన్నాడు. గసోంటి మనిషిని ఏమైనా పరిగణించుకుంటారా మేడం? ఆయన తెలంగాణ ఉద్యమంలో దానం నాగేందర్ పాత్ర ఏంది? ఆయన అయినా కానీ ఎందుకంటే తెలంగాణోడు కాబట్టి హక్కున చేర్చుకున్నాం మన రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి చీదరిస్తే తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ అని చీదరిస్తే బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకుంది. గసోంటి గురించి మాట్లాడతాం మేడం. దానం నాగేందర్ ఒక లోఫర్ లుచ్చా లఫంగి దాని గురించి మాట్లాడతాం. శ్రీనివాస్ రెడ్డి గారు అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయడానికి కుదరదు ఇక్కడ. ఓకేనండి, ఒకసారి సంధ్యారెడ్డి గారితో మాట్లాడదాం. మేము ఆ మాట కాదు, జనం మాట మేడం. జనం ఏమనుకుంటాడు చెప్పనా, ఆయన నియోజకవర్గాలు పోదాంపా, ఆయన నియోజకవర్గాలు ఏమంటారో చెప్తారు. బట్ ఇక్కడ ఇది సరైన ప్లాట్ఫామ్ కాదండి అలాంటి మాటలు మాట్లాడడానికి. ఒక్కసారి సంధ్యారెడ్డి గారితో కూడా మాట్లాడదాం. మళ్ళీ మాట్లాడతా అండి సంధ్యారెడ్డి గారు కూడా ఒక్కసారి కాంగ్రెస్ వాయిస్ ఆవిడకు కూడా ఇవ్వాలి ఛాన్స్. సంధ్యారెడ్డి గారు మీరే జాయిన్ చేసుకుంటున్నారు అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు, నేను గమ్మునున్నాను. నేను మాట్లాడినప్పుడు కూడా మధ్యలో రాకూడదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అనేది ప్రజలకు తెలవాలి, జవాబుదారిగా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. మనం ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినామంటే కోట్ల ప్రజలు చూస్తారు. మనం ఇష్టానుసారంగా మన ఉనికి కాపాడుకోవడానికి ఇది వేదిక కాదు. నేను ఒకటి అడుగుతున్నామా, లుచ్చా లవంగని బీఆర్ఎస్ పార్టీలో దానం నాగేందర్ని ఎందుకు చేర్చుకున్నారా లుచ్చా నా కొడుకులారా అని నేను ఇలా బీఆర్ఎస్ నాయకుడు సంధ్యారెడ్డి గారు మీరు కూడా కొంచెం ఒక నిమిషం అమ్మా, దానికే చెప్తున్నా. నేను అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడడానికి చెప్పట్లేదమ్మా, ఆ మాట నేను కూడా అనొచ్చు. కానీ ఈ వేదిక ద్వారా ఒక తెలంగాణ బిడ్డను కాబట్టి నేను అలాంటి మాటలు మాట్లాడను అని చెప్తున్నా. వాళ్ళు ఏమంటున్నారమ్మా, ఇప్పుడు మొగడు కొట్టిందని ఏడవలేదు, యారాన్ని అడిగిందని ఏడ్చినట్టు చెప్తున్నాను. మేము చేర్చుకున్నామండి. అప్పుడు మేము ఎట్లా చేర్చుకున్నామంటే మా ఆఫీస్కి వస్తే చేర్చుకున్నాము. ఇలా వస్తే సీఎం రేవంత్ రెడ్డి గారిని వాడు వీడు అంటాడు. ఈయన ఎంత కావరం ఎక్కి మాట్లాడుతున్నారంటే అది తప్పమ్మా. ఎవరైనా సరే సీఎం అనే హోదాలో ఉన్నప్పుడు మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను అంతకన్నా ఎక్కువ వస్తే నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాను. కానీ ఎందుకంటే ఇది ఒక వేదిక ద్వారా మనం ఒక మంచి మెసేజ్ పోవాలి. ఒకటే నేను చెప్పదలుచుకున్నానమ్మా, వీళ్ళు దొంగ నాటకాలు ఆడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎక్కడుందమ్మా, ఒక మాట చెప్పండి. టీఆర్ఎస్ ఎక్కడుంది? తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీ పుట్టిందన్నారు. అది ఇలా సిగ్గు లేకుండా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని తెలంగాణ ఉద్యమం కోసం ఈ పార్టీ పుట్టింది అంటున్నారు. ఎక్కడుంది అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వీళ్ళు ఇలా నాగేందర్ గారిని తిట్టంగానే నేను పెద్ద లీడర్ అయిపోతా, రేవంత్ రెడ్డి గారిని తిట్టని లీడర్ కాదు. మీ సక్కదనం ఏంటి అనేది తెలంగాణ ప్రజలు చెవట దత్తమ్మ రెండ చేతిలో తెలంగాణ పెట్టినామని బాధపడి ఈ వేదిక సాక్షిగా తెలంగాణ పిల్లలు ఉద్యమకారులు ఎంత బాధతో ఉన్నారు, ఎంత కష్టంతో ఉన్నారు. అప్పుడు మరి శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిండ్రు అనేది తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. మేము అనేది ఒక్కటే అమ్మా, మాటలు మాట్లాడడం కాదు, ఆవేశం. గతంలో కూడా చెప్పినాము, ఇలా తెలంగాణ ఉద్యమం కోసం ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉంటే 100% ఇలా తెలంగాణ ప్రజలు కేసీఆర్ని నమ్మేటోళ్ళు. కల్వకుంట్ల ఫ్యామిలీలో నలుగురే మిగులుతారు, లాస్ట్ కవితలు కూడా పక్కన దొబ్బేస్తారు. ఆ నలుగురే ఉంటారు అనేది వాళ్ళలో వాళ్ళు మాట్లాడిన మాటనే. బట్ నేనేదంటే ఇలా కేరాఫ్ అవినీతి అంటే బీఆర్ఎస్ కాదు, కల్వకుంట్ల ఫ్యామిలీ. కల్వకుంట్ల కేరాఫ్ అవినీతి చేయని ఫ్యామిలీ ఏమన్నా అంటే చెప్పమని వెతకాల్సి వస్తుంది. నేను అనేది ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు ఇలా ఏదో మనం ఇంత మంచి అవకాశం మనకి ఇచ్చినప్పుడు మన స్టాండ్ ఏది నిజంగా పోతారు. ఇలా తెలంగాణ ఉద్యమకారులకి నేను అడుగుతున్న శ్రీనివాస్ రెడ్డి గారి వేదిక ద్వారా అమ్మ ఒక్క నిమిషం, ఈ వేదిక ద్వారా నేను అడుగుతున్నా, 10 సంవత్సరాలలో ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికి ఇచ్చినారు? మీరు తెలంగాణ ఉద్యమకారులకు ఇవ్వాల్సిందే. తెలంగాణ ఉద్యమం కోసం ఇవ్వలేదు. మీరు ఏం చేసిరు? మీరు దొంగదారిలో పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు కేర్ కథం దుకాన్ బంద్ అని మాట్లాడారు. అవన్నీ మీరు టీవీ ఛానల్లో చూడరా? అవన్నీ మన దగ్గర రేవా రికార్డు?
రాష్ట్ర ప్రయోజనాల కోసము అంటే మీరు చేస్తే సంసారం ఇంకోటి చేస్తే వ్యవసాయం లాగా మాట్లాడుతున్నారు. అది తప్పన్నా, అట్లా మాట్లాడకూడదు. మీరేం మాట్లాడాలి? మేము ప్రతిపక్షంలో ప్రజలు మాకు ఇప్పించిండ్రు, మేము మా ప్రజల వైపు మేము ఉంటాం, మా కష్టాలని చెప్పుకోవాలి. కానీ ఆవేశంతో మాట్లాడితే అర్థం ఉండదు. మీరు కల్వకుంట్ల ఫ్యామిలీ కోసం తెలంగాణ రాలేదమ్మా. తెలంగాణ 64 సంవత్సరాల కళ. దానికోసం వస్తే ఇలా ఏ రకంగా చేసిండ్రు? ఇలా తెలంగాణలో ఎంతమంది ఆడాలు ఉన్నారు, ఎవరు జైలుకి పోయిండ్రు, పాపం పండింది. యాదాద్రి భూమి ఉన్న భూములు లాక్కొని, నైన్ భూములు లాక్కొని ఇలా కేసీఆర్ గారు ఒక్కొక్క దానికి అవినీతి. గొర్రెల స్టాండ్ గాను, ఏది లేదు, రోడ్లు కానీ, భవనాలు కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, నీళ్లు కానీ, మిషన్ బాధ్యత ఎంత చేయలేదమ్మా. ఇన్ని అవినీతులు చేసుకుంటూ ఈ రోజు వీళ్ళు మాట్లాడారు. ప్రజల కోసం మీరు మాట్లాడే నైతికత కోల్పోయింది. ఎందుకంటే ప్రజలు మీరు భూస్థాపితం అయిపోతుంది నేను చెప్పట్లేదు. పార్టీలు అన్నప్పుడు వస్తుండొచ్చు, పోతుండొచ్చు, అంతే తప్ప. కానీ తెలంగాణ రాష్ట్రంలో 29 రాష్ట్రాలలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసం పుట్టింది. కానీ ఇంత అక్కడి లేదని 6 నెలలు అనేది ఏ పార్టీ కూడా భూస్థాపితం కాలేదు. సంధ్యారెడ్డి గారు ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, కేవలం ఇది రేవంత్ తనకి ఒక కోటుడి కోసమే, ఆయన వర్గంగా ఏర్పరచుకోవడానికి మాత్రమే వీళ్ళందరినీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా తీసుకొస్తున్నారు అనేది ఒక డివైడ్ చేస్తున్నారు ఇక్కడ. విన్నారు కదా అమ్మా? ఒకటమ్మా, రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం పదవిలో ఉన్నారు. అధిష్టానం నిర్ణయిస్తేనే ఎంతో మంది సీఎం పదవుల కోసము అందరూ చాలా రేజ్ లో ఉన్నారు. అధిష్టానం రేవంత్ రెడ్డి గారిని పెట్టింది. ఇక్కడ మంత్రులు కానీ ఎవరు కానీ అందరూ కలిసి పనిచేస్తున్నారు. అది వాళ్ళ అభద్రత భావం ఎట్లా అంటే కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ రకంగా. సంధ్యారెడ్డి గారు విజువల్ క్లియర్ గా లేదండి, హాఫ్ కట్టే వస్తున్నారు, కొంచెం కెమెరా యాంగిల్ సెట్ చేసుకోగలుగుతారా? అమ్మా నేను అనేది ఏంటమ్మా అంటే, ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా. ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇది అవాస్తవము. ఆయనకి ఎందుకు సపరేట్ గా అది చేసుకోవాల్సినంత అవసరం ఏముంది? నేను ఒకటే అడుగుతున్నానమ్మా, ఇవాళ ఈ పార్టీలకు వచ్చిన వాళ్ళు రేపు ఇంకొక దగ్గరికి వెళ్ళాలని గ్యారెంటీ అని చెప్పి మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పగలుగుతారా? అట్లా ఉండదమ్మా. రాష్ట్ర ప్రజల కోసం, నియోజకవర్గ ప్రజల కోసం వాళ్ళు వస్తున్నప్పుడు అంటే ప్రజల పర్మిషన్ తీసుకున్నారా అని అడుగుతున్నారండి. నియోజకవర్గ ప్రజల కోసం వస్తున్నామంటున్నారు, నేతలు శ్రేణుల పర్మిషన్ అంటున్నారు, అక్కడ దాకా ఓకే, ప్రజల పర్మిషన్ తీసుకున్నారా అని అడుగుతున్నారు. ఒకటమ్మా, వాళ్ళు ప్రజలను కూర్చోబెట్టేసుకొని మాట్లాడుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవేళ నిర్ణయాలు తీసుకోలేదు అనుకోండి, అక్కడున్న ప్రజలే కదమ్మా, అక్కడున్న ప్రజలే కదా. ఒక్క నిమిషం, అక్కడున్న ప్రజలే కదా వీళ్ళని తరిమి కొడుతున్నారు. మీకు ఎవరైనా వచ్చి చెప్పినారా? నేను ఒక్కటే చెప్తున్నామా, ఒక్కటి మేడం, మీరు ఇక్కడ బీఆర్కే న్యూస్ లో మీకు అక్కడ గౌరవం లేకుండా బీఆర్కే న్యూస్ లో మీరు పనిచేస్తారా? ఒక్కటి చెప్పండి. చేయరు కదా, చేస్తారా? ఆత్మగౌరవం అనేది మీకు ఇంపార్టెంట్ కాదా చెప్పండి? ఖచ్చితంగా అండి, ఆబ్వియస్లీ సెల్ఫ్ రెస్పెక్ట్ తర్వాత ఏదైనా. అందుకని మేడం, గతంలో ఇదే 10 సంవత్సరాలలో ఒక్కరికి కూడా కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సాక్ష్యము నేను కూడా తెలంగాణ ఉద్యమంలో నేను కీలక పాత్ర వహించిన. నేను ఇలా అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకేదో అబద్ధాలు చెప్పాల్సినంత అవసరం కూడా మాకు లేదు. నేను అనేది ఏంటంటే, ఆత్మగౌరవం అనేది ఎవడుంటారు మీ పార్టీగా? ఇక్కడ తిరుగు ముందుకు వచ్చి రండా బండా కాదు. ఎవరైతే బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి బీజేపీ నుంచి నవీన్ గారితో మాట్లాడదామండి. నవీన్ గారు ఈ చేరికలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? నమస్కారం మేడం. బీఆర్కే యాజమాన్యానికి ముందుగా మేడం, మీకు ఈ డిబేట్ లో పాల్గొంటున్న సోదరులందరికీ, సోదరి మనకి కూడా, విశ్లేషకులు సత్యం గారికి అందరికి నా యొక్క నమస్కారములు. ఈ చేరికలు ఏంటంటే, ఆ రోజు కేసీఆర్ గారు ఏ తప్పు అయితే చేసిరో ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా అదే తప్పు చేస్తారు. ఎందుకు అంటున్నా అంటే, ఈ వచ్చే వాళ్ళు నియోజకవర్గము అభివృద్ధి కోసం అన్నప్పుడు ఆ నియోజకవర్గం ప్రజలు వాళ్ళు చెప్పినట్టయితే రాజీనామా చేసి వస్తే ఆ ప్రజలు వాళ్ళకి ఓటేస్తారా, ఓటేయరా, వాళ్ళని ఎన్నుకుంటారా అనేది తెలుస్తుంది. నేనేమంటున్నానంటే, ఆ రోజు కేసీఆర్ చేసిన తప్పే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తారు, అభద్రతా భావంతోనే చేస్తారు. ఎందుకంటే పాలన పక్కన పెట్టి చేరికలకు ప్రోత్సహిస్తారు. సరే, చేర్చుకొని మాకు బాధ ఏం లేదు, చేర్చుకొని, కానీ రాజీనామా చేయించి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కూడా కేసీఆర్ గారు
ఉద్యమ పార్టీ అన్నారు ఇందాక సోదరుడు. ఉద్యమ పార్టీ అన్నప్పుడు ఆ రోజు తెలంగాణ తల్లి పార్టీ పెట్టిన విజయశాంతి గారిని తీసుకొచ్చిర్రు, మెర్జీ చేసుకున్నారు. కానీ ఆమెకు సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఇచ్చారు. తెలంగాణ సాధన సమితిని ఆల నరేంద్ర గారి పార్టీని తీసుకొచ్చారు, మెర్జీ చేశారు. ఆ రోజు ఆయనకు జనరల్ సెక్రటరీ ఇచ్చారు. ఈ రోజు ముందొస్తే కేసీఆర్ గారు ఊహించి మా పార్టీ గెలవాల భయంతో బిఎస్పి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గురుకులంలోకి ఉన్న ఆయనను అప్పుడు రాజీనామా చేయించి బిఎస్పీలకే వెళ్ళి ప్రోత్సహించి బిఎస్పీతోని లోపాయికార ఒప్పందం మాయావతి గారితో టచ్ లో ఉన్నాడు. ఈ రోజు ఇప్పుడు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వెళ్ళింది ఢిల్లీకి వెళ్ళింది ఎందుకంటే మాయావతి గారితో సంప్రదించి బిఎస్పీలో విలీనం చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకు బీఆర్ఎస్ అనేది ఒక కళ, టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నేషనల్ పార్టీ పెట్టడం ఒక కళ కాబట్టి నేషనల్ పార్టీ అనేది నేను గుర్తు వాళ్ళకు ఉన్నది కాబట్టి బిఎస్పీలో మెర్జీ చేస్తాడనే భయంతో ఈ ఎమ్మెల్యేలు పోతున్నట్టు మాకు ఉన్న సమాచారం. ఎందుకంటే మేడం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు బిఎస్పీలకు పోవడానికి, ఎందుకంటే కేసీఆర్ కేసు వస్తే ఆయనకు తాగినాక ఒక ఏ ఆలోచన వస్తే అది చేస్తాడు. ఇదివరకు కరోనా టైంలో కూడా జబర్దస్త్ మందు పేరు చెప్పిండు, ఇది కరోనాకు మందు అన్నాడు. ఎందుకంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో తాగినప్పుడు ఒక మాట మాట్లాడతాడు, తాగముందు ఎందుకంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదు. ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడే ఇది తప్పు, ఎందుకంటే అన్పార్లమెంటరీ అనే వర్డ్ తెలంగాణ ప్రజలు ఎవరు మాట్లాడరు. కానీ వీళ్ళు ఒక కేసీఆర్ ఫ్యామిలీ ఏం తీసుకొచ్చారంటే ఇదే మా బూతులు నేర్పింది ఎవరన్నా? రేవంత్ రెడ్డి కదా. బూతులు నేర్పింది మీరు, మీ కేసీఆర్ అన్న ఆగురు మేము మాట్లాడి సైత్రా చేయకండి. నేనేమంటున్నానంటే బూతులు నేర్పింది రేవంత్ రెడ్డి కానీ ఏమన్నా ఓకేనండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు మీ కేసీఆర్ గారు ఎంత తప్పు చేసిరో ఇలా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో తప్ప ఎక్కడ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బూతులు నేర్పింది బూతులు నేర్పింది రేవంత్ రెడ్డి గారు అన్న నవీన్ అన్న మర్చిపోకిగా. ఎందుకంటే మనం నీకు నాకు పంచాయతీ మాట్లాడదాం కానీ బూతులు నేర్పింది వాళ్ళ ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డి కదా. ఓకేనండి, ఓకే అంటే అందమన్నా ఇంట్లో మనం అల్లుడు కొడుకు కోడలు సబండ నవీన్ అన్న అంటే మాకు గౌరవం అన్న. నవీన్ అన్న బూతులు నేర్పింది మనకి రేవంత్ రెడ్డి గారే కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పేగులు తీసి మెడకేసుకుంటా చెట్టి ఉడవిక్తా అన్నది ఎవరన్నా? చెట్టి ఉడవిక్తా అనేది ఎవరు? రేవంత్ రెడ్డి కదా. గతంలో తెలంగాణ ఉద్యమం కోసం యాస ప్రాస కోసం కేసీఆర్ గారు మాట్లాడొచ్చు కాక, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన స్థాయిని దిగజార్చి తెలంగాణ యొక్క ప్రజల యొక్క గౌరవాన్ని నవీన్ గారిని కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నా. ఆయన వర్షన్ కూడా బీజేపీ నుంచి ఈ తెలంగాణ బిడ్డలకి నవీన్ అన్న నేనేమంటా అంటే ఒకటన్నా నీకు నాకు పంచాయతీతో మాట్లాడదాం, కానీ తెలంగాణ యొక్క గౌరవాన్ని కాపాడాలా లేదా? తెలంగాణ గౌరవాన్ని కించపరిచే విధంగా, తెలంగాణని అగౌరవపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరన్నా? రేవంత్ రెడ్డి కదా. అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు అన్నా? బీజేపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు అన్నట్టే కదా. అంటే నువ్వు ఈ విధంగా ఎంకేసుకొస్తున్నావు అంటే నువ్వు మద్దతు తెలియజేస్తున్నట్టుగా చోటాబాయ్ పడబాయ్ అన్నట్టే ఉందిగా మీది. సీనన్నా మీరు మాట్లాడినప్పుడు సైలెంట్ గా ఉన్నా ఆగండి, నేను మాట్లాడుతున్నా. మరి ఎట్లా నువ్వు గట్లంటే ఎట్లా? దొంగను పట్టుకుని నోటు దొంగను పట్టుకుని నువ్వు చేసుకొస్తే ఎట్లా? బుధాన్ని ఎట్లా? మీరు మాట్లాడేటప్పుడు నేను చెప్తున్నా. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్కసారి నవీన్ గారికి కూడా అవకాశం ఇవ్వాలి. మేడం నేను ఏమంటున్నానంటే గతంలో కూడా ఎమర్జెన్సీకి ముందు ఎమర్జెన్సీ తర్వాత ఏ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని వీక్ చేయడానికి ఎమర్జెన్సీకి ముందు 39 సార్లు ఇందిరాగాంధీ గారు 356 ఆర్టికల్ తీసుకొచ్చి దాన్ని వీక్ చేసి ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ తర్వాత 10 సార్లు 1966 నుంచి 1984 వరకు 49 సార్లు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రగొట్టే ప్రయత్నం చేసి రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన చరిత్ర కాంగ్రెస్ ని. నేను కాంగ్రెస్ సబ్జెక్ట్ తెలియకపోతే ఎందుకంటే ఎదురు వాళ్ళకి ఇవ్వాలి. అదే తంతులో భాగంగానే ఈ రోజు కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళకే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేకపోవచ్చు కాక శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు, అందుకోసమే వీక్ చేసే ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది ఎవరంటే ఎమర్జెన్సీలో కూడా ప్రాథమిక హక్కును కూడా కూని చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇందిరా ఫిరోజ్ ఖాన్ గారు, ఇందిరా ఫిరోజ్ ఖాన్ నేను అంటున్నా, ఇందిరా ఫిరోజ్ ఖాన్ అంటున్నా. ఎందుకంటే ఇది వాళ్ళకే చెల్లుబాటు అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏది చేసినా కూడా దానిలోనే ఒకసారి విహెచ్ గారు తిడతారు, వాళ్ళనే రేవంత్ రెడ్డి గారు, ఇంకోసారి జగ్గారెడ్డి గారు తిడతారు. కానీ ఏమంటారంటే మా పార్టీ మాది ఇది లోగుట్టు అంటారు. కానీ మేము తిట్టుకొని మేము కూడా ఏమంటున్నాం అంటే వాళ్ళ పార్టీలో తిట్టుకొని కొట్టుకొని వాళ్ళ ఇష్టం. కానీ ఈ ఎవరైతే చేరికలు ఉన్నాయో చేర్చుకున్నా పర్లేదు. కానీ ఆ రోజు కేసీఆర్ గారు ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు అనేది ఒక తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ వాళ్ళ ఎల్లింది లేకుండా చేసి పోచవరం సింగరెడ్డి గారికి ఇస్తే ఆమోదించలేదు. అదే ఈటల రాజేందర్ గారు రాజీనామా పత్రం ఇవ్వగానే ఇమ్మీడియట్ గా వెంటనే యాక్షన్ తీసుకొని రాజీనామాలు ఇస్తే బై ఎలక్షన్ కి మరి ఈ రోజు ఇంతమందిని తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు నిఘాసైన వ్యక్తి అయితే అందరితోని రేపటికల్లా రాజీనామాలు చేయించి ఉన్న మొత్తం టిఆర్ఎస్ పార్టీ మొత్తం మీ ప్రాబ్లం కేవలం రాజీనామా చేయకుండా జాయిన్ అవుతున్నారు అంతేనా అండి? ప్రజాస్వామ్యం అదే కదండి, ఎవరైనా చేంజ్ చేసుకో. మా పార్టీకి వేస్తే ఎవరన్నా మాకు కూడా టచ్ లో ఉన్నారు. కానీ మేము రాజీనామాలు చేసి వస్తేనే తీసుకుంటాం అంటున్నాం. ఎందుకంటే మా నాయకుడు, మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు కూడా మొన్న చెప్పారు, మీ టీవీ మాధ్యమాల ద్వారా చెప్పారు. ఏమంటారు, రాజీనామాలు చేస్తేనే మేము తీసుకుంటాం. అది మా సంస్కృతి, మా పార్టీది. మీరు చూశారు, మీరు కూడా వివిధ రాష్ట్రాలలో చూశారు. మేము రాజీనామా చేయండి, మేము తీసుకోకూడదు. ఎందుకంటే ప్రజలు నమ్మి ఓటేసినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని అమలు చేయకూడదని మేము అంటున్నాం. ఓకేనండి, ఒక్కసారి మనం డాక్టర్ అందే సత్యం గారు అనలిస్ట్ గారితో మాట్లాడదాం. అజెండా కూడా వాళ్ళకి, ఎందుకంటే ప్రభుత్వాలను వీక్ చేయడం. ఇందిరా శోభన్ గారు చేశారు గతంలో. ఓకేనండి, నవీన్ గారు ఒక్కసారి సత్యం గారితో కూడా మాట్లాడదాం. సత్యం గారు వింటున్నారు, అందరి కాన్వర్సేషన్ విన్నారు మీరు. అంటే ఇప్పుడు రాజీనామా చేసి వస్తే పర్వాలేదు అని చెప్పి ఇటు బీజేపీ నుంచి నవీన్ గారు అంటున్నారు. సో కాంగ్రెస్ ఏంటంటే రాజీనామా చేసినా చేయకపోయినా పర్లేదు, మేము జాయిన్ చేసుకుంటాం అన్నది కనిపిస్తోంది. బట్ వాళ్ళ వర్షన్ ఏంటనేది సంధ్యారెడ్డి గారు చెప్పాలి. అండ్ ఇక్కడ రాజీనామా చేయడం చేయకపోవడం అంటే ప్రజాధనం దుర్వినియోగమే కదండి. ఇది అవుట్ ఆఫ్ ది డిస్కషన్ అయినప్పటికీ కూడా ఇప్పుడు మోరల్ ఆబ్లిగేషన్ తోటి మాట్లాడితే గతంలో కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకొని బీఆర్ఎస్ మోరల్స్ని వదిలేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకొని కాంగ్రెస్ అదే పని చేస్తుంది. అందుకని ఏ పార్టీ ఎవరు చేర్చుకున్నా, ఇప్పుడు మా మిత్రుడు నవీన్ ఏమంటాడంటే రాజీనామా చేయించుకున్నామని 8 రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూడా మార్చేసింది. మేము రాజీనామా చేయించి మార్చేసినాం అంటారు. కాబట్టి రాజీనామా చేసినా చేయకపోయినా సమ్వాట్ బెటర్ కావచ్చు. కానీ ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలని 356 ఆర్టికల్ అయినా 352 ఆర్టికల్ అయినా ఏదైనా ఆర్టికల్ ప్రయోగించి ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను గోలదేయటం అనేది కేంద్రంలో 1957లో ఇది మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నంటే, ఇప్పుడు రాష్ట్రాలకు ఉండే ఎలక్షన్ ఏజెండా వేరు, కేంద్రం ఎలక్షన్లకు ఉండే ఏజెండా వేరు. ఉదాహరణకి వాళ్ళ కేంద్ర పార్లమెంట్ ఎలక్షన్స్కు 8 సీట్లు వచ్చినాయి బీజేపీకి. రేపు అసెంబ్లీ ఎలక్షన్ పోయిననుకోండి, ఆ 8 సీట్లలో సగమే వచ్చినాయి అనుకోండి, అసెంబ్లీ నియోజకాలు రాజీనామా చేస్తారా పార్లమెంటు సభ్యులు? చేయరు కదా. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ యొక్క ఏజెండా వేరు, అసెంబ్లీ ఎలక్షన్స్ యొక్క ఏజెండా వేరు. కాబట్టి ఏ ఏజెండా మీద ఎవరు ఎన్నికైతే ఆ ప్రభుత్వాన్ని కొనసాగనివ్వాలి. కానీ సాధారణంగా మన దగ్గర ఆ సెంట్రల్ ఏజెన్సీస్ని ప్రయోగించి ఒత్తిడి పెట్టి ఇవాళ కూలదోస్తూనే ఉన్నారు, మారుతూనే ఉన్నారు, ఇది నడుస్తూనే ఉంది. తర్వాత ఎమ్మెల్యేలు కూడా 2 రకాలుగా, ఒకటి ఇవాళ కమర్షియల్ అయిపోయినాయి ఎలక్షన్స్. డబ్బులు పెట్టి గెలిచిన వాడికి ఏమనిపిస్తుంది, ఖర్చు రాబట్టుకోవాలనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే ఆ ఖర్చు రాదు. కాబట్టి ఆనాడు అధికార పక్షంలో చేరిరు, ఈనాడు అధికార పక్షంలో చేరుతారు. ఇది 2వ అంశం. 3వ అంశం, గతంలో ప్రథమ తరానికి స్వాతంత్రోద్యమ పునాది ఉంది, వాళ్ళ దానికి కట్టుబడి ఉండేవాళ్ళు. 2వ తరం వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటమైన ఇతర ప్రజా ఉద్యమాలలో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దానికి కట్టుబడి ఉన్నారు. ఇవాళ 3వ తరం పూర్తిగా కమర్షియల్ అవుట్లుక్. రాజకీయ వ్యక్తులకే కాదు, ఎలక్షన్ ఎమ్మెల్యే కాదు, రాజకీయ పార్టీలు కూడా టికెట్ ఇచ్చేటప్పుడు నువ్వు ఎంత పెట్టుకోగలవని అడిగి ఇస్తున్నారు. అన్ని పార్టీలు, ఆల్ పార్టీస్, ఇది ఉంది అది లేదనేది కాదు. కాబట్టి ఆ విధంగా నువ్వు ఎంత పెట్టుకోగలవని ఇచ్చిన తర్వాత పెట్టుకుంది నేనన్నప్పుడు మారుతారు. ఎన్టీ రామారావు అంటే బలమైన నాయకత్వానికే 5 బాగా డబ్బున్న వాళ్ళని పెడితే పారిశ్రామికవేత్తలు
వాళ్ళ 5గురుడుగా ఎన్టీ రామన్న కాదని పివి నరసింహరావుని సపోర్ట్ చేశారు. కాబట్టి డబ్బున్న ఆలోచనలు పివి నరసింహరావు పైన, ఎన్టీ రామారావు అప్పుడైనా, ఇప్పుడు కేసీఆర్ అప్పుడైనా, రేవంత్ ఎప్పుడైనా వాళ్ళ బిహేవియర్ అట్లే ఉంటుంది. కాబట్టి ఇవాళ గొంగల్లో కూర్చొని ఏదో ఏరుకున్నట్టుగా ఉంది వ్యవహారం, వెంట్రుకలు ఏరుకున్నట్టుగా ఉంది వ్యవహారం. కాబట్టి అన్ని పార్టీల్లో ఇది కొనసాగుతా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి భిన్నంగా జరుగుతున్నాయనేది మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రకారం మాట్లాడితే ఇది జరుగుతున్నటువంటి విషయం. ఇక రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు ఇవాళ ఉద్యమ పార్టీ నిజమే, కానీ ఉద్యమ పార్టీ ఎన్నికైన తర్వాత ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు సగం మందిని మినిస్టర్లు చేశారు. అక్కడ డైల్యూట్ అయిపోయింది, స్వచ్ఛత కోల్పోయింది. రెండో తారీ సెంటిమెంట్ ఉండే తెలంగాణకు టీఆర్ఎస్కు సెంటిమెంట్ ఉండే, తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ తెలంగాణ ఇంట్రెస్ట్నే కాపాడుతుంది అని ప్రజల యొక్క ఒక అటాచ్మెంట్ ఉంది. అది కేసీఆర్ అనకపోయినా ప్రజలకు ఉంది ఆ అటాచ్మెంట్. ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిందో ఆ అటాచ్మెంట్, మానసికమైనటువంటి అటాచ్మెంట్ తెగిపోయింది. ఇవాళ బీఆర్ఎస్లో కూడా అది చర్చిస్తూ ఉన్నారు. ఇది ఆ డిటాచ్మెంట్ రావడంతో మనకు నష్టం జరిగిందని చెప్తుంది. నేను ఇప్పటికీ అది మారిన కాంచి కూడా చెప్పుకుంటూ వస్తాను. కాబట్టి ఇది అసలు కారణం. తర్వాత రెండోది, ఓడిపోయిన తర్వాత, ఓడిపోవడానికి ఇప్పుడు మనం కారణాలు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే అనేక డిబేట్లలో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందని చెప్పుకుందాం. కాబట్టి ఇప్పుడు వద్దు, అది టైం వేస్ట్. కానీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఎప్పుడైతే 16% ఓటింగ్ శాతం పడిపోయిందో ఎమ్మెల్యేల కాన్ఫిడెన్స్ దెబ్బతినది. ఇక భవిష్యత్తు, ఎందుకంటే 16% పడిపోతే మళ్ళీ 40% రాదు అనేటువంటి గ్యారెంటీ చెప్పలేం. కాంగ్రెస్ 20% పడిపోయి కూడా ఇప్పుడు 40%కి బాకింది. కానీ బీఆర్ఎస్కు ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ అంటే అవతల బీజేపీ 36%కి వచ్చి ఉన్నది. నేషనల్ పార్టీ, వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ, అట్లాగే ఒక ఎస్టాబ్లిష్డ్ లీడర్ మోడీ ఉన్నాడు. వాళ్ళు 36% వచ్చిన తర్వాత వాళ్ళ ముందు ఇప్పుడు వాళ్ళని కాదని కాంగ్రెస్కి ఆల్టర్ మారటం అనేది ఒక గగనకుశమైనటువంటి ఒక హర్డిల్ వచ్చి ముందు నిలబడ్డది. ఇది ఒక అంశం. రెండోది, పార్టీ ఓడిపోయిన తర్వాత అన్ని వాళ్ళు చేసినటువంటి అన్ని తప్పులన్నీ బయటకు వస్తున్నాయి. ఓసారి కాళేశ్వరం బయటకు వచ్చింది, ఓసారి గొర్రెలది బయటకు వచ్చింది, ఓసారి లిక్కర్ది బయటకు వచ్చింది, ఇంకా ఇట్లా ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. ఇవి మరింత డ్యామేజ్ చేస్తున్నాయి. దీంతో కేసీఆర్ కాపాడలేడు మనల్ని. తర్వాత కాంగ్రెస్ లో ఇతరులు చేరితే మనకు ఆ స్థానం రాదు. రేపు మళ్ళీ ఎలక్షన్లో గెలవాలంటే సత్యం గారు, అంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తీసుకుందాం, ఉమ్మడి రంగారెడ్డిలో చూసుకుందాం. అంటే ఇక్కడ చూస్తే కేటీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా, అంటే అన్ని చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా గ్రేటర్ లో వాళ్ళ సత్తా, అంటే క్లీన్ స్వీప్ చేసింది బీఆర్ఎస్. మరి అలాంటప్పుడు ఇప్పుడు అక్కడి నుంచే మెయిన్ ఫోకస్ చేస్తోంది కాంగ్రెస్. అంటే దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు రానున్న కాలంలో స్ట్రాంగెస్ట్ పార్టీ హైదరాబాద్ ఏది? బీజేపీ. మొదటి నుంచి ఉన్నది బీజేపీ. ఇప్పుడు ఎమ్మెల్యే లేకున్నా కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగెస్ట్ పార్టీ హైదరాబాద్ రీజియన్లో. కాబట్టి రేపు బీజేపీని కాదని గెలవాలంటే ఖచ్చితంగా ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ కావాలి. హైదరాబాద్ హెచ్ఎండి పరిధిలో కాంగ్రెస్కు సరైనటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ దొరకలేదు. అందుకని ఇవాళ బీఆర్ఎస్ని మార్చుకుంటే రేపు వాళ్ళే క్యాండిడేట్లు అవుతారు. ముందు బలమైన నాయకుడు ఉంటే పార్టీ తప్పులు చేయకపోతే మళ్ళీ గెలవచ్చు. ఓడిపోయినా గెలిచినా ఒక స్ట్రగుల్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలా గతంలో బీఆర్ఎస్ చేసింది, మరి మేమెందుకు చేర్చుకోవద్దు అని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్కు ఒక అడ్వాంటేజ్ ఉంది. దాంతో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సైకలాజికల్గా దానికి ఆన్సర్ ఏం చెప్పలేకపోతుంది. మేము ఒక్కపారే విలీనం చేసుకున్నాం అంటున్నారు. వీళ్ళు కూడా ఒకేసారి విలీనం చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళ సభ్యత్వాలు రద్దు కావు. ఎందుకు రద్దు కావంటే స్టాట్యూటరీ బాడీ కావు ఇవి, బయట వ్యవహరించేదంతా స్టాట్యూటరీ కాదు. కాబట్టి వాళ్ళ అసెంబ్లీలో విప్పు జారీ చేసినప్పుడు విప్పుకి వ్యతిరేకంగా ఓటేస్తే అప్పుడు వాళ్ళు రద్దు అవుతాయి. విప్పు వాళ్ళు జారీ చేసే అవకాశం లేదు, లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ను కాపాడటానికి వీళ్ళు ఓటు చేసే అవకాశం లేదు. వాళ్ళు 64 మందే ఓటు చేస్తారు, వీళ్ళు సైలెంట్గా ఉంటారు లేదా ఆబ్సెంట్ అవుతారు. కాబట్టి విప్పు ధిక్కరణ చేసి ఓటు చేస్తే రద్దు అయింది. కాబట్టి ఇటువంటి లొసుగులు అనేకం ఉన్నాయి. అందుకని వెంకయ్యనాయుడు అప్పుడప్పుడు అంటున్నాడు, రాజీనామా చేస్తే వెంటనే రద్దు కావాలి, ఇంకా న్యాయస్థానానికి పోవటం, స్పీకర్ నిర్ణయం అంటాం, ఇటువంటివి కాకుండా ఆటోమేటిక్గా రద్దు కావాలి. ఒక ఉద్యోగానికి రిజైన్ చేస్తే ఆటోమేటిక్గా ఖాళీ అయినట్టుగా అట్లా ఖాళీ కావాలని ఎప్పటి నుంచి అంటున్నాడు. కాబట్టి ఈ లొసుగులన్నీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి అన్ని పార్టీలు కూడా ఇటువంటి పరిస్థితులు చేస్తున్నాయి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒకటి, ఎన్నికైన దగ్గర నుంచి కూడా వాళ్ళని నిలబెట్టుకోవటానికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలబెట్టుకోవటానికి కేసీఆర్ ఒక పల్లవి ఎత్తుకున్నాడు. ఏమనంటే అది 6 నెలల కన్నా ఎక్కువ ఉండదు, నాకు అందరూ కాంగ్రెస్ వాళ్ళు టచ్లో ఉన్నారు, తర్వాత బీజేపీలు టచ్లో ఉన్నారు, బీజేపీ ఆశీస్సులు ఉంటాయి. ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు. మనమే అధికారంలోకి వస్తాం అంటే ఎమ్మెల్యేల కాన్ఫిడెన్స్ నిలబెట్టుకోవటానికి
మనమే అధికారంలోకి వస్తాం 6 నెలల్లో అని చెప్పేసి వాళ్ళకి ఎమ్మెల్యేలు మారకుండా ఉండటానికి ఆయన ప్రయత్నం చేసిండు. ఆఖరికి కాంగ్రెస్ నాయకులు భిన్నాభిప్రాయాలతో అక్కడక్కడ మాట్లాడినవి కూడా టేప్ చేసి ఎమ్మెల్యేలకు వినిపించాడు. ఇగో పలానా రేవంత్ రెడ్డికి పలానా ఆయనకు రెఫరెన్సెస్ ఉన్నాయి, ఇగో పలానా ఆయనకు పలానా రెఫరెన్సెస్ ఉన్నాయి, ఈ రెఫరెన్సెస్ రాబోయే కాలంలో పెద్ద అవుతాయి కాబట్టి మనకి అవకాశం వస్తే ఇట్లా చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఎమ్మెల్యేలకు తెలుసు వాళ్ళంత తెలివి తక్కువలు కాదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాబోయే ఇప్పుడు చేరే వాళ్ళవి కానీ మారనటువంటి వాళ్ళవి కానీ ఉన్నటువంటి వాళ్ళవి కూడా మనలాంటి వాళ్ళకి కూడా ఉండేటువంటి నమ్మకం అంటే రాబోయేటువంటి కాలంలో ది వార్ ఈజ్ గోయింగ్ టు బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అనేది మనం 90% అనుకుంటున్నాం. అనుకున్నప్పుడు ఏదో ఒక పక్షంలో ఉండాల్సి వస్తుంది. బీజేపీలను ఉండాల్సి వస్తుంది, కాంగ్రెస్లను ఉండాల్సి వస్తుంది. ఒకవేళ బీజేపీలు రాజీనామా చేసి రమ్మని అనుకోండి, ఆ డిసడ్వాంటేజ్ని ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఫేస్ చేయరు. కాబట్టి కాంగ్రెస్లో ఉండి ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత ఆలోచిద్దాం అనుకుంటారు. కాబట్టి ఇవాళ రేపు కూడా అఫీషియల్ అసెంబ్లీలో వ్యవహరించేటప్పుడు వీళ్ళు స్టాట్యుటరీ బాడీలో ఎట్లా వ్యవహరించాలో అట్లే ఆబ్సెంట్ అవుతారు. చీఫ్ వాళ్ళ విప్పుకు భిన్నంగా వ్యవహరించారు. బయట మాత్రం కాంగ్రెస్ తోటే ఉంటారు. ఇది వాళ్ళ టెక్నిక్. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ నిలబెట్టుకోవాలంటే జాతీయ స్థాయిలో కూడా ఆదరించేటువంటి మిత్రుడు కరువయ్యారు. ఎందుకంటే అందరిని నేను జిమ్మిక్ చేస్తాని కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి బిహేవ్ చేశాడు. ఆ ఫ్రంట్కు ఈ ఫ్రంట్కు కాకుండా పోయారు. బీజేపీ ఓపెన్గా చెప్పాడు మా ప్రధానమంత్రి, మేము చేర్చుకునే సమస్య లేదని. ప్రయత్నం చేశాడు, మానుకున్నాడు ఎలక్షన్ల ముందే. కాబట్టి ఆ డిసడ్వాంటేజెస్ అన్ని వాళ్ళ బీఆర్ఎస్ పే చేస్తుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడే కాదు, ఎక్కడైనా ప్రాంతీయ పార్టీల దగ్గర జాతీయ పార్టీలు వీక్ ఉంటే ప్రాంతీయ పార్టీలు సస్టైన్ అయినాయి. తమిళనాడు ఉంది, ఏఐకి డిఎంకే 40 ఏళ్ల సంది సస్టైన్ అవుతున్నాయి. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు వీక్ ఉన్నాయి ఆడ. అట్లే ఉత్తరప్రదేశ్ ఉంది, కాంగ్రెస్ వీక్ అయింది, అట్లా అందుకే ఎస్పీ సస్టైన్ అవుతుంది. అట్లాగే బెంగాల్లో టీఎంసీ సస్టైన్ అవుతుంది, కాంగ్రెస్ వీక్ ఉంది. కానీ ఇక్కడ ఒక జాతీయ పార్టీకి పోటీగా ఇంకో జాతీయ పార్టీ బీజేపీ రంగంలోకి వచ్చింది. తర్వాత అధికారంలో ఉంది, అన్ని రకాల అందుబాటులో ఉన్నాయి, మీడియా ఉంది, బలమైన నాయకుడు. వీటన్నిటితోటి ఈ రేపు రాబోయే యుద్ధం ఈ 2 పార్టీల మధ్యన అనేది జరగబోతుంది అనేది అందరి యొక్క కాన్ఫిడెన్స్. దాంతోటే ఇవాళ ఎమ్మెల్యేలు చేరిపోతా ఉన్నారు. కాబట్టి ఇవాళ దీన్ని ఆపటం కష్టమని నేను అనుకుంటున్నా. అది 26 మంది చేరతారా, 15 మంది చేరతారా, ఎవరు చేరినా. ఎందుకంటే రానున్న కాలంలో మరొకటి బీఆర్ఎస్ పర్సనల్ డిసడ్వాంటేజ్ ఫేస్ చేయబోతుంది. ఒక్క మాట, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ అడ్వాంటేజ్లు ఉందో, అధికారం పోయినాక ముందు ఆ ఫ్యామిలీ డిసడ్వాంటేజ్లు పడబోతుంది రకరకాలైనటువంటి ఎలిగేషన్స్ తోటి. ఇప్పుడు ఈయన మమ్మల్ని నిలబెడతారు అనుకునే పరిస్థితి ఎమ్మెల్యేలకు ఉంది. కాబట్టి ఇటువంటి ట్రెండ్స్ నడుస్తా ఉన్నాయి. ఓకేనండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ ఇంకో జాయినింగ్ కూడా అయింది. ప్రకాష్ గౌడ్ గారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, ఆయన జాయిన్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే కన్ఫర్మ్ అయిపోయిందే ఇప్పుడు జాయిన్ అయినట్టుగా. మరి ఏమంటారు మీరు? మేడం ఎంతమంది పోయినా ఎవరు పోయినా బీఆర్ఎస్కి వచ్చేటువంటి నష్టం ఏం లేదు మేడం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, గతంలో బీఆర్ఎస్ పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిందా లేదా? మనం అనుకున్నాం తెలంగాణ వచ్చేదా పోయేదా, తెలంగాణ అసలు ఎవడు ఉంటారు ఎవడు పోతాడు, అనేక రాజీనామాలతోటి తర్వాత రాజీనామా చేసి ఉద్యమాన్ని నడిపించి తర్వాత మళ్ళీ పోటీ చేసి గెలిచినటువంటి సత్తా గతంలో ఉన్నది. ఈనాడు ఇప్పుడు పోయిన వాళ్ళందరూ రాజీనామా చేయమనండి, దమ్ముంటే ఎవరన్నా రాజీనామా చేసి పార్టీ మారమనండి. ఎందుకు రాజీనామా చేయరు? ఇంకో పార్టీకి పోయినప్పుడు రాజీనామా చేయాలిగా. రాజీనామా చేసి పార్టీ జైన్ అయితే అదొక లెక్క. తర్వాత రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, దేశవ్యాప్తంగా తర్వాత ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు, ఈయనేమో సూట్ కేసు పట్టుకొని తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి గారేమో, అలా నాయకుడేమో రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించేటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి ఏమో రేవంత్ రెడ్డి ఏమో సూట్ కేసు పట్టుకొని తిరుగుతున్నాడు ఢిల్లీకి. ఎందుకంటే నేను ఇక్కడ దోసుకొస్తున్నా, మీరు దాచుకోండి, తర్వాత మన ఇతర రాష్ట్రాలకు ఖర్చు పెట్టండి, ఎన్నికల్లో ఖర్చు పెట్టండి చెప్పేసి రేవంత్ రెడ్డి ఏమో సూట్ కేసులు పట్టుకొని తిరుగుతున్నాడు. 17 సార్లు ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి మన ఇక్కడ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం, ఆయనను కాపాడుకోవడం కోసం, ఆయన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఢిల్లీ పెద్దల
చుట్టూ తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఆయన ఇప్పుడు ఎంతసేపు ఇప్పుడు ఆయన ఏమంటారండి కాపాడుకోవడానికి, శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన కుర్చీ కాపాడుకోవడానికి తిరుగుతుంది తప్ప ఏమంటారంటే రాహుల్ రాజీనామా గాంధీ- చేసి రాహుల్ వెళ్ళుంటే గాంధీ బాగుండేదంటారా? ఉంది. ఇక్కడ శ్రీనివాస్ రేవంత్ రెడ్డి రెడ్డి గారు. గారి ఏజెండా ఉంది. అంటే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు రాహుల్ గాంధీ చేస్తున్నా. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు మన రాహుల్ గాంధీ గారు ఏమంటారు, వాళ్ళ నాయకుడు అసంబద్ధం, తర్వాత ఎవరిని కూడా మనం మా పార్టీ ఎమ్మెల్యేని బీజేపీలో చేర్చుకున్నారు, ఇది రాజ్యాంగబద్ధం కాదని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ గగ్గోలు పెడుతున్నాడు. మరి ఈయన చేసే పని ఏంది మేడం? ఈయన ఏం చేస్తుడు రేవంత్ రెడ్డి గారు? ఈయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కారు గుర్తు పైన గెలిచిన వాళ్ళని కాంగ్రెస్ లో జాయిన్ చేసుకుంటుడు. అంటే ఇలా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నట్ట కాదా? అంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మీ ప్రాబ్లం ఏంటి? అంటే రాజీనామా చేసి జాయిన్ అయినా పర్వాలేదంటారా బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు? మేడం నేను ఏమంటారు, మీరు ఇంటలేరు మేడం. కాదండి, మీరు ఏమంటున్నారంటే రాజీనామా చేసి వెళ్తే ఓకే అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు, అదేనా? నాకు అదే అర్థం అవుతోంది. మరి అప్పట్లో మీరు కూడా అలాగే చేయించుకున్నారా కాంగ్రెస్ నుంచి వచ్చే వాళ్ళని రాజీనామా చేయించి? నేనేమంటున్నా మేడం, ఒకటే చెప్తున్నా మేడం, ఇప్పటికైనా మేమేమంటున్నాం అంటే ఏదైతే మన స్పీకర్ గారు ఏమంటున్నారు, ఇది అసంబద్ధం, తర్వాత ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ గుర్తు పైన గెలిచినట్టు వారు ఎవరైనా కావచ్చు, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, ఎవరు కూడా తమ గుర్తుల పైన ఎవరైతే రాజ్యాంగం బద్ధ ప్రకారం ప్రజలు ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్ళందరూ కూడా తమ యొక్క పార్టీ పరంగానే ఉండాలి తప్ప ఎవరు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించొద్దు. తర్వాత ప్రజలు మనకు ఓటేసి గెలిపించినారు, వారికి మనం శిరస వహించాలి. ఇసోంటోళ్ళని నేను కఠినంగా చర్యలు తీసుకుంటున్నాడు స్పీకర్ గారు. వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ మేము మన పావడి కౌశిక్ రెడ్డి గారు ఆల్రెడీ ఇచ్చినాడు, ఏది మన దానం నాగేందర్ పైన. ఆయన చర్యలు ఏం తీసుకుంటలేరు? తీసుకోవాలి కదా. స్పీకర్ గారు ఏదైతే మాటలు చెప్పినట్టు చేతుల్లో కూడా ఉండాలి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా మేము ఒకటే మేడం, ఈరోజు తెలంగాణ అనేది మనం చూస్తున్నాం, మన నీళ్లు నిధులు నియామకాల కోసం వచ్చినాం. ఈరోజు నిరుద్యోగులు ఏ విధంగా పోరాటం చేస్తారో మీరు చూస్తూ ఉన్నారు. రోజు ఆఖరికి ప్రెస్ వాళ్ళ పైన కూడా దమనకాడ కొనసాగుతా ఉంది. ప్రెస్ వాళ్ళని కూడా కొట్టేటువంటి పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతా ఉంది. ఇక్కడ ఇంత అరాచకం ఎక్కడ ఇప్పుడు ఉందో చూసినా మేడం మీరు? మేము ఒకటే గతంలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఎక్కడ కూడా మేము ప్రెస్ వాళ్ళ పైన ఒకటి మేడం, నేనేమంటే ఈరోజు చూస్తున్నాం, ఇప్పుడు ప్రెస్ వాళ్ళ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, నిరుద్యోగుల పైన దాడులు జరుగుతున్నాయి. నిరుద్యోగులు బీఆర్ఎస్ పైన తర్వాత కొద్దిగా వ్యతిరేకతోటి కావచ్చు, ఉద్యోగస్తుల వ్యతిరేకత కావచ్చు, పక్కన పెట్టి ఉండొచ్చు కాక అదే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓటేసినారు, తర్వాత మిమ్మల్ని గెలిపించారు. మీరు చేసే పని ఏందే? ఈరోజు ప్రజలకు ఏం చేస్తున్నారు? మొండి చేయి చూపించారు. మీరు 6 గ్యారంటీలు ఇచ్చారు, ఎక్కడైనా ఒక గ్యారంటీ నెరవేర్చారు, మిగతా గ్యారంటీలన్నీ కూడా బూడిద పోసిన పని అయిపోయింది. ఈరోజు రైతులు వ్యతిరేకిస్తా ఉన్నారు, రైతు బంధు లేదు, రైతుకు రుణమాఫీ ఇచ్చే పరిస్థితి లేదు, ఏ ఒక్క హామీని కూడా మరి అయినప్పటికీ ఎందుకండి వెళ్ళి జాయిన్ అవుతున్నారు వీళ్ళంతా మీ పార్టీ నుంచి? మేడం అయినప్పటికీ కూడా ఇన్ని మీరు ఇప్పుడు ఏకరువు పెట్టారు, మీరు చెప్పారు ఏమేం జరుగుతున్నాయి, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ప్రెసెంట్ గవర్నమెంట్ లో అనేది. మరి ఈ పరిస్థితులు చూసి కూడా వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఒకటి మేడం, గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అయ్యా మీ దండం పెడతాం తర్వాత అని ఒక్కసారి బతలాడుతున్నారు, తర్వాత బ్లాక్మెయిల్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తున్నారు, తర్వాత మీరు రాకపోయినట్లయితే మీ మీద ఆ కేసులు పెడతాం, వేధింపులకు గురి చేస్తాం, తర్వాత అనేక ప్రయోజనాలను వాళ్ళకు బూచిగా చూపించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు ఎరగా చూపి తమ బ్లాక్మెయిల్ చేసి తీసుకుపోతున్నారు మేడం. గతంలో ఎప్పుడన్నా మనం చూసినాం, కేసీఆర్ గారి దగ్గరికి ఎమ్మెల్యేలు వచ్చిరా, ఎమ్మెల్యేల దగ్గరికి కేసీఆర్ పోయిందా? చెప్పండి మేడం. ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రోజు అదే వాళ్ళు కూడా అంటున్నారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు, వాళ్ళు కూడా ఒక కామెంట్ చేస్తున్నారు. బై ద వే మీరు అన్నారు కాబట్టి అడగాల్సి వస్తుంది మేడం. మీరు వినాలి. లేదు మీరు అన్నప్పుడు అందులో ఒకటి ఉంటే ఖచ్చితంగా చెప్పాల్సిందే. మీరు ఎంత గవర్నమెంట్ కు ఒత్తాసు పలికినప్పటికీ కూడా అది నిజం కాదు మేడం. గవర్నమెంట్ కి ఎవరు ఒత్తాసు పలకరండి. బీఆర్కే న్యూస్ ఎప్పుడు పలకదు. అట్నే మాట్లాడుతున్నారు మీరు తమరు. నేనేమంటాడు మీరు మేము చెప్పింది పూర్తిగా వింటలేరుగా. ఎవరినైనా ఖండిస్తామండి. ఏం చేసుకుంటారు? రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకుంటుడు, వాళ్ళ ఇళ్లకు పోతుండు, బతలాడుతుండు, తన కుర్చీని కాపాడుకోవడం కోసం. ఏదైతే కాంగ్రెస్ లో భిన్న వర్గాలు అయిపోయినాయి, భిన్న అభిప్రాయాలు అయిపోయినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు కుర్చాడ గుంచుతాడో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాకు కుర్చాడ గుంచుతాడో, బట్టి విక్రమార్క నాకు కుర్చాడ గుంచుతాడు అని చెప్పేసి
అభద్రతా భావంతో వాళ్ళ ఇళ్లకి వెళ్ళి గతంలో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి దోస్తానంతో టీడీపీలో ఉన్నటువంటి సాన్నిధ్యంతో మన చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది కదా. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఈయన పైన ఉన్నటువంటి ఓటు నోటు కేసులో ఎక్కడికి జైలుకు పోవాల్సి వస్తుందో ఆ జైలుని కాపాడుకోవడం కోసం కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలను బీజేపీ గవర్నమెంట్ మెప్పు పొందడం కోసం నేను బీఆర్ఎస్ ని మట్టి కనిపించిన తర్వాత బీఆర్ఎస్ అంతా నా వైపే ఉన్నారు, ఇక నాకేం కాదు, వచ్చేసారి మీరు మేమే ఉంటాం, తర్వాత ఇద్దరం అలాయ్ బలాయ్ చేసుకోవచ్చు, నువ్వు పెద్దన్నగా ఉంటావు నేను చిన్నగా ఉంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక కుట్రబన్ని బీజేపీ కాంగ్రెస్ ఒక్కటిగా కుట్రబన్ని ఈరోజు బీఆర్ఎస్ ని మట్టి కనిపించాలని ఒకటి కుట్రలో భాగంగా చేస్తున్నారు కావచ్చు. కానీ ఈ యొక్క ఎన్ని పార్టీలు ఏకమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ ని ఏం చేయలేం మేడం. ఎందుకంటే మనం చూసినాం తెలంగాణ ప్రజల కోసం పార్టీ. ఒక ఫైనల్ గా క్వశ్చన్ అండి, ముఖ్యంగా మీ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతున్న వాళ్ళు ముఖ్యంగా కామెంట్స్ చేస్తుంది ఏంటంటే అక్కడ సీఎం అపాయింట్మెంట్ ఇవ్వరు, గతంలో మాజీ సీఎం అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదు, కేసీఆర్ ఇచ్చినా గానీ గంటల తరబడి వెయిట్ చేయాలి అండ్ ఎమ్మెల్యేలని చీప్ గా చూసేవాళ్ళు, ఈ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అండ్ కొందరు నేతలు విపరీతమైన అవినీతిలో మునిగిపోయారు అండ్ ఇంకా రకరకాల కామెంట్స్ ఉన్నాయి. సో ఇవే వాళ్ళు ఎలిగేషన్ చేస్తూ వెళ్ళిపోతున్నారు బయటికి, మీరేమంటారు? కన్క్లూడ్ చేద్దామండి, అందరూ కూడా మాట్లాడాలి. మేడం ఈ పోయేటోళ్ళు ఏం చేయాలి? గప్పుడే పోవాలి, పోయేటోళ్ళు పోటీ చేయకుంటే ఇంకో కూర్చోవాలి. గప్పుడే కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద పోటీ చేయాలి. పోటీ చేసినంత ఎడ చేసిరు, కార్ గుర్తు మీద పోటీ చేసిరు, అదంతా అయిపోయిన చరిత్రని నాకు సీఎం కేసీఆర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, తర్వాత అపాయింట్మెంట్ నీకు బీఫామే ఇచ్చే గెలువురా నాయన అని చెప్పి గెలిచినాక నువ్వు మళ్ళీ గాలకు పోయేది ఎందుకంటే మేడం? ఎవరైనా ప్రజలు అడిగినవాను? అయ్యా నువ్వు బీఆర్ఎస్ నాయకులారా, కార్యకర్తలారా, ప్రజలారా మాకు ఓటేసిరు, నేను మీ కాంగ్రెస్ లో పోతున్నా అని చెప్పేసి బహిరంగంగా ప్రకటన చేసి బహిరంగంగా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని పొమ్మను ఎవరినన్నా సావు డప్పు కొడతారు, తరిమి కొడతారు, తర్వాత రాలేసుకొని కొడతారు మేడం. ఎందుకంటే ప్రజల దగ్గరికి పొమ్మనాలని ప్రజల కాడికి పోతున్నారు. ఒక్కడే మన రేవంత్ రెడ్డిని కలిసి తర్వాత రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి దొంగ లెక్క కండువాలు కప్పుకుంటారు. దమ్ము ధైర్యం ఉంటే వేలాది మందిని తీసుకుపోవాలి, తర్వాత బహిరంగ సభ పెట్టి జైన్ కావాలి. ఎందుకంటే ప్రజలలో పోయింది, వాళ్ళు పోయినా కొత్తతరం వస్తుంది. వాళ్ళు 3-4 సార్లు గెలిచిరు, వాళ్ళు పోతున్నా మాకు శని పోయింది అనుకుంటాం, దరిద్రం పోయింది అనుకుంటాం, మంచి వాళ్ళని తెచ్చుకుంటాం, తర్వాత ఇంకా అభివృద్ధి తీసుకుంటాం మేడం. ఓకేనండి, సంధ్యారెడ్డి గారు టైం తక్కువగా ఉంది, మీ వర్షన్ ఏంటి? కన్క్లూడ్ చేద్దాం. అమ్మా నేను ఒక్కటి ఏమడుతున్నా శ్రీనివాస్ రెడ్డి గారిని, రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నాడు కదా, మీకు సిగ్గు శరం ఉంటే గతంలో టీడీపీని మీరు విలీనం చేసుకున్నప్పుడు అప్పుడు రాజ్యాంగం గుర్తులేదా? రాజ్యాంగం ఎప్పుడు రాసింది? నిన్నమనే రాసిందా? సిగ్గుండాల మాట్లాడానికి మళ్ళీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంది ఎవరు? రేవంత్ రెడ్డి గారే కదా. మన ఇప్పుడు రాహుల్ గాంధీ గారే కదా రాజ్యాంగం పట్టుకొని తిరిగేది. రేవంత్ రెడ్డి గారు సుట్కెళ్ళి పట్టుకొని దేశానికి ఢిల్లీకి పోతున్నాడు. 17 సార్లు పోయిండు. ఏ ముఖ్యమంత్రి అయినా 17 సార్లు పోయిండా ఢిల్లీకి? గిన్ని నెలల్లో ఇప్పుడు పోయిండు. కేసీఆర్ గారి దగ్గరికి అందరు వచ్చారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఢిల్లీ పెద్దల కాడికి పోయి మాట్లాడారు. సంధ్యారెడ్డి గారికి కూడా అవకాశం ఇవ్వాలి, టైం తక్కువగా ఉంది. మరి మేము మమ్మల్ని తిడతా పడతాం మేడం? మేమేమన్నా ఇంకొకటి చేసి ఇంకొకటి అనే ధోరణి వద్దు. ఇంకొకటమ్మా, ఇందాక మీడియాని అణచివేస్తున్నాను. మీడియాని అణచివేసింది ఎవరు? కేసీఆర్ గారా, కేరా, కల్వకుట్ట ఫ్యామిలీ అని ప్రూఫ్ మేము చేస్తాం, మీరు చేస్తారా? మీడియాని కాదమ్మా, మేము ఎవరి స్వేచ్ఛను కూడా మేము ఆలోచించాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని బాధ్యతగా చూసుకోవాల్సిన అవసరం మాకు ఏ మీడియా, గతంలో కూడా చూసిన వాళ్ళకి టీవీ ఉంది, తెలంగాణ పేపర్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి టీవీలు కానీ పేపర్లు కాలేదు, ప్రజలే టీవీలు, ప్రజలే ఆశీర్వాదించారు, ప్రజలే మాకు వారు ఏ రకంగా చెప్తే అదే ప్రజలకు పోయినాం. వారు చెప్పిందే వేదం, వారు చెప్పిందే ఒక ఎజెండాగా పోయినాం. ఇవాళ మీడియా ఆంధ్రజ్యోతికి వచ్చిన మీరు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో పెట్టిన ఆంధ్రజ్యోతి వస్తే డైరెక్ట్ గా బయటకు వెళ్ళగొట్టింది. ఆ రోజులని మర్చిపోయినారా అన్న? A6 వస్తే బయటకు వెళ్ళగొట్టినారు. ఓకేనండి సంధ్యారెడ్డి గారు, ఒక్కసారి నవీన్ గారితో కూడా మాట్లాడదాం.
1 second. మేడం conclude ఇచ్చిన హామీలను శ్రీనివాస్ రెడ్డి గారు టైం తక్కువగా ఉంది. ఇచ్చిన హామీలను సంధ్యారెడ్డి గారిని మాట్లాడిద్దాం. డైవర్ట్ చేయడం కోసం ఇచ్చిన హామీలను డైవర్ట్ చేయడం కోసమే ఈ యొక్క శ్రీనివాస్ రెడ్డి గారు చేరికల డ్రామా ఆడుతున్నారు మేడం కాంగ్రెస్ పార్టీ. మాట్లాడండి సంధ్యారెడ్డి గారు. చేయడం కోసం ప్రజల యొక్క మేడం, దృష్టిని నేను మళ్లించడం ఏమంటున్నా కోసమే కదా వాళ్ళు కష్టపడుతున్నారు కదా, నెక్స్ట్ వాళ్ళకి టికెట్ ఇస్తారా అనేది వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకేనండి. నవీన్ గారు. గతంలో కేసీఆర్ ఏ విధంగా ప్రవర్తించిండో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా ప్రవర్తిస్తుంది మేడం. మీడియాను ఏబిఎన్ గానీ TV9 గానీ బ్యాన్ చేసిండ్రు ఎవరు మేడం? శ్రీనివాస్ రెడ్డి గారికి గుర్తులేదా? ఇంకొక మాట నేను ఏమంటున్నానంటే కేసీఆర్ కూడా మండ వెంకటేశ్వరరావు ఇంటికి హెలికాప్టర్ వేసుకొని పోయింది మేడం. కేసీఆర్ ఏ విధంగా ప్రవర్తించిండో రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా ప్రవర్తిస్తుండు. ఇద్దరు తప్పే. ఎందుకంటే మన తెలంగాణ ప్రజలకు కించపరిచినప్పుడు కళ్ళు తాగిన కోతులను రానాడు కళ్ళు తాగిన కోతులు అంటే బ్యాన్ చేసిరు. మీరు ఒకసారి మర్చిపోవాలి నవీన. అలా తెలంగాణ పౌరులు కూడా వస్తావు. కేసీఆర్ కూడా అన్ని పార్టీ ఇవాళ తెలంగాణ ఉద్యమం అంటాడు. ఉద్యమం చేసిన నాయకులకు ఎంతమందికి పోర్ట్ఫోలియో ఇచ్చాడు, క్యాబినెట్ లో ఎంతమందికి ఇచ్చారు? ఎర్రబెల్లి దయాకర్ ఎవరు ఉద్యమం చేశారు? ఓకేనండి, కంక్లూడ్ చేద్దామండి. ఒక్కసారి సత్యం గారితో కూడా మాట్లాడదాం. కాంగ్రెస్ నుంచి వచ్చింది, బీజేపీ మన బీఆర్ఎస్ నుంచి వచ్చిండు, తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి వచ్చిండు. అలా నువ్వు మాట్లాడితే ఎట్లా నవీన్ గారిని మాట్లాడిద్దాం. టైం చాలా తక్కువగా ఓకేనండి. ఇప్పుడు నవీన్ గారు చాలా టైం చాలా తక్కువగా ఉంది. ఒక్కసారి సత్యం గారు కూడా మాట్లాడతారు. పార్టీలు మారటం అనేది రెండు రకాలుగా ప్రజల నుంచి రియాక్షన్ వస్తుందండి. ఇండివిజువల్ గా మారితే ప్రజలు పట్టించుకోవట్లేదు, అది ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు. కానీ ప్రభుత్వాన్ని కూలదోస్తే మాసివ్గా రియాక్షన్ అవుతున్నారు. ఉదాహరణకు ఎన్టీ రామారావుని గోలదోసినప్పుడు, ప్రభుత్వాన్ని గోలదోసినప్పుడు ఎమ్మెల్యేలు కూలదోసిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు పోయే పరిస్థితి లేదు, ఎంటబడి తరిమి కొట్టారు ఎమ్మెల్యేలని. కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని గోలదోస్తే అటువంటి రియాక్షన్ వచ్చింది. కానీ ఇండివిజువల్గా మారితే అది కేవలం ఓటింగ్ చేసేటప్పుడు మాత్రమే వాళ్ళ అభిప్రాయం చెప్పగలుగుతున్నారు. ఇదే సందర్భంలో పార్టీలు మారినా మారకపోయినా ప్రజలు ఎవరికి దగ్గరకు ఉంటే వాళ్ళకి ఓటేస్తున్నారు. పార్టీ మారినా పట్టించుకోవట్లేదు, ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత ప్రజలకు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఓటేసి గెలిపిస్తున్నారు. కాబట్టి ప్రజా చైతన్యం ఇలా మారినోళ్ళు కూడా ప్రజలకు దగ్గరకు ఉండి ప్రజల ఇష్యూస్ మీద ఫైట్ చేసిన వాళ్ళకు ఓటేస్తున్నారు. తర్వాత స్కాండల్స్ ను మునిగినటువంటి వాళ్ళకు మనం చూసాం. కేసీఆర్ గతంలో 30 మందిని మార్చాలని చూశారు, కానీ ఒకేసారి మారిస్తే పార్టీ దెబ్బతింటది, వీళ్ళు వేరే పార్టీకి పోయి పోటీ చేస్తున్న ఉద్దేశంతో మార్చలేదు. అది నష్టం జరిగిందని ఇప్పటికి కూడా లెసన్ తీస్తా ఉన్నారు. కాబట్టి ఏ పార్టీలో ఉన్నా ఇటువంటి ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నా ప్రజలు ఓడిస్తారనేటువంటి లెసన్ మనకు వచ్చింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు పార్టీలు మారటం మోరల్ గా రాంగ్. అసెంబ్లీలో విప్పుకు వ్యతిరేకంగా ఇస్తే సభ్యత్వం కోల్పోతారు. మూడోది, ప్రజా చైతన్యం పెరుగుతూ ఉంటే ఇటువంటి మార్పులు తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రజా చైతన్యం మనం తీసుకొచ్చే ప్రజా చైతన్యం ఒకటైతే మీడియా తీసుకొచ్చేది ఇంకెక్కువ ఉంది. కాబట్టి ఇటువంటి చర్చల వల్ల ప్రజలు కూడా ఎడ్యుకేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చివరిగా ఒక అప్పీల్ ఏమిటంటే బూతులు వద్దండి, ఎందుకంటే మన డిగ్నిటీ తగ్గుతుంది, ఛానల్ డిగ్నిటీ తగ్గుతుంది. తర్వాత ఒకరికొకరు క్లాస్ చేసుకుంటే ఛానల్ మార్చేస్తారు. కాబట్టి 1 by 1 మాట్లాడితే మంచిది, అది పాటిస్తే మంచిది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనలిస్ట్ డాక్టర్ అంద సత్యం గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి సంధ్యారెడ్డి గారు, బీజేపీ నుంచి నవీన్ గారు, బీఆర్ఎస్ నుంచి రావుల శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో చూశారు కదండి, 26 నంబర్ చేరేంత వరకు ఈ ఏదైతే పార్టీ ఫిరాయింపుల పర్వం కావచ్చు, ఏదైనా కావచ్చు, కంటిన్యూ అవుతూనే ఉంటుందని కాంగ్రెస్ అంటోంది. లేదు, రిజిగ్నేషన్ ఇచ్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అప్పుడు వెళ్ళండి అని చెప్పి ఇటు బీఆర్ఎస్ అంటోంది. ఏదేమైనప్పటికీ కూడా అనలిస్ట్ సత్యం గారు ఏమంటున్నారు అంటే, ఆ లీడర్కి అక్కడ లోకల్గా ప్రజలకు అవైలబుల్గా ఉంటే పార్టీతో నిమిత్తం లేకుండా ఆ లీడర్ని గెలిపిస్తారు, కాబట్టి నో ప్రాబ్లం అన్నట్టుగా సత్యం గారు కూడా అంటున్నారు. సో మున్ముందు చూడాలి ఈ ఏదైతే వలసల పరంపర ఆగుతుందా లేదంటే కంటిన్యూ అవుతుందా. సో ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.